మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుధా. ముందు హెడ్లైన్. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం కాదు, విలీన దినం. సెమినార్లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. మహిళలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి, డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పాటిల్. ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు పరీక్ష, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన డైరెక్టర్లు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ తిరంగా ర్యాలీ, ప్రధాన వక్తగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో ప్రపంచంలోని సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పోరాటమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్రపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లు లక్ష్మి మాట్లాడుతూ, ఇది భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటమని, నిజాంకు వ్యతిరేకంగా, జాగీరుదారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని తెలిపారు. తెలంగాణ ప్రజలు చరిత్ర నిర్మాతలని బీజేపీ నాయకులు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు వినరని, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన కాదు, విలీనమైన దినమని ఆమె గుర్తు చేశారు. శేషగిరిరావుని దొరకు తెలిస్తే నేను ఊరుకోనిస్తారా? విష్ణు రామచంద్రారెడ్డి నిన్ను చంపే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. అట్లాగే భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా విరోచితంగా పోరాడినటువంటి సాయుధ రైతాంగ పోరాటం వల్ల దాదాపు 10 లక్షల ఎకరాలు భూమి పంచటం జరిగింది. అట్లాగే గీసేవానికే చెట్టు కావాలని, అట్లాగే 3000 రాజ్యాలు, 3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటం వల్ల. ఎందుకంటే ఆనాడు రైతాంగాన్ని కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి నేపథ్యంలో తిరగబడ్డారు ప్రజలందరూ. రైతులు కానీ తిరగబడి ఆ రకంగా 10 లక్షల ఎకరాల భూమిని సాధించుకున్నటువంటి ఘనత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉందని చెప్పదలుచుకున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వము వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు. అంటే హిందువుల నైజాం నుండి హిందువులు విభక్తి పొందినారని చెప్తా ఉన్నాడు. అది వాస్తవం కాదు, చరిత్ర తెలవక మాట్లాడుతూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కులాలు, మతాలకు సంబంధం లేకుండా, ఆడా మగ అనే సంబంధాలు లేకుండా అందరూ కూడా వెట్టి చాకరీ వ్యతిరేకంగా విముక్తి చెందటం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చాలా మంది ముస్లింలు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే నైజాంని వ్యతిరేకంగా కలం బట్టి రాసినటువంటి షోయబుల్లా ఖాన్ ముస్లిం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
అట్లాగే దౌర్జన్యాలకు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బందగి చేశాడు పోరాటం. ఆ బందగి ఎవరు? ముస్లిం కాదా అని మేము బీజేపీ బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే మక్తూమ్ మహీనుద్దీన్ కార్మికోద్యమంలో చేరి వాళ్ళు నైజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అట్లాగే హిందువులు రావి నారాయణ రెడ్డి గారు హిందూ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అట్లా అనేక మంది త్యాగాలు చేసి అమరులైనారు హిందువులు కూడా. మరి ఇట్లా చిత్రీకరించడం సమంజసం కాదు. అందుకే బీజేపీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందంటే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. వాళ్ళు తెలంగాణలో మహిళలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామారావు పాటిల్ అన్నారు. బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ ఫ్యాక్టరీ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యత వారోత్సవాల పేరిట మహిళలకు అసౌకర్యం కల్పించడం చాలా హేయమైన చర్య అని ఆయన వాపోయారు. టీఆర్ఎస్ లో ఒక పెద్ద మనిషి ప్రకటించిన ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రానికి 30 లక్షల జాతీయ సమైక్యత వారోత్సవాల కోసం కేటాయించారని పాటిల్ అన్నారు. వేలాది మంది మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, కేవలం అధికారులకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు కానీ అభం శుభం తెలియని విద్యార్థులను ఎండ సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మా ముదోల్ నియోజకవర్గంలో నిన్న ఏదైతే ఘటన జరిగింది ఆ ఘటన విషయం నేను 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. నిన్న ముదోల్ ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా ప్రజోత్సవాలు జరుపుకోవాలని, ర్యాలీ చేయాలని మన స్టూడెంట్స్తో కానీ, కార్యకర్తలతో కానీ, మన మహిళల సోదరులతో కానీ ర్యాలీ నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి ఒక రాజకీయ టీఆర్ఎస్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడే ప్రతి ఒక్క నియోజకవర్గంకు 30 లక్షలు మేము కేటాయించడమని చెప్పారు. ఆ 30 లక్షలు కేటాయించిన తర్వాత మా ముదోల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రోగ్రాం చేశారో, గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసిన తర్వాత కూడా ఒక ప్రోగ్రాం కూడా చేయకుండా ముదోల్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఒక ప్రోగ్రాం పెట్టింది. ఆ ప్రోగ్రాంలో మహిళల మీద 2,3,000 పిల్లగాళ్ళు ఇస్తూ మన 20% మందికి అక్కడ అన్నం దొరికింది. ఉన్న 80% మంది ఆకలికి తాగకుండా అక్కడ వెళ్ళిపోయిండు. మహిళలకు ఏదైతే డోక్రా మహిళలకు ఏదైతే పింఛను 500 రూపాయలు పెనాల్టీ మీరు రాకుంటే, అంటే ప్రభుత్వం ఎంత అంటే దౌర్జన్యం చేస్తున్నది ప్రతి ఒక్కటి మీద. మీరు రాకుంటే పెనాల్టీ అనేది ఏమవుతుంది? స్వాతంత్రం దేశంలో ఇటువంటి మాట్లాడేవాడు సర్వదేశమా అని ఏదైతే చెప్తున్నారో అక్కడ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ఈ సమంజసం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా మహిళల మీద ఇంకా ఇట్లా అత్యాచారం అయితే మా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోది. ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మడి ఉండి వాళ్ళకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సిద్ధమని తెలియజేస్తున్నాను. ఏదైతే 30 లక్షల రూపాయలు ప్రతి ఒక్క నియోజకవర్గంకి వచ్చినాయి, దాని లెక్క ప్రజాప్రతినిధి కానీ, ప్రభుత్వం అక్కడ జేసీ కానీ, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా దాన్ని ఏదైతే లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు కంప్లీట్లీ ప్రజా సమస్యల్లో పెట్టాలని మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అబ్దుల్ కలాం జీవితంపై హైదరాబాద్కు చెందిన ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం సభ్యులు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆసియా ఫౌండేషన్ డైరెక్టర్లు మాట్లాడుతూ 2018లో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశామని, మొదట క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆర్థిక సాయం చేశామని తెలిపారు. రాస్తున్నాయి కనెక్ట్ చేసేది.
అందరు చూడండి ఓకేనా రైట్ ఓకే రైట్ కానీ స్మైల్ నవ్వుతుండాలి మొక్క పెరగాలి మరి ఓకే రైట్ ఓకే 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 రైట్ రెడీ అట్లా చూడండి అందరు కనబడుతున్నారు కానీ సో మేము ఆసియా ఫౌండేషన్ సంస్థ 2018లో హైదరాబాద్లో స్థాపించింది. సో ఈ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే క్యాన్సర్ బాధితులు ఉన్నారో సో వాళ్ళకి ధన రూపంలో కానీ వాళ్ళకి మోటివేషన్గా కానీ మేము వాళ్ళకి సహకారం చేస్తాము. సో అలాగే మేము ఈరోజు ముస్తాబా అనే విలేజ్లో జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్నాము. సో ఇక్కడ స్కూల్లో విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఈ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయిన 10 మందికి ఒక 6,000 అనే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఈ మొక్క వాళ్ళు ఒక సంవత్సరం పాటు జాగ్రత్తగా నీళ్లు పోసి రోజు చూసుకోవాలి. ఇది మా ఒక మేము ఆసియా ఫౌండేషన్ నుంచి వచ్చాము. మేము మా సంస్థ 2018లో స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్. నాగర్ కర్నూలు జిల్లాలో ఏబీవీపీ చారుకొండ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన సంబరాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని వారు భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి తలసాని లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి దేశమంతా స్వతంత్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయిందని విద్యార్థులకు వివరించారు. సర్కారు బ్రిటిష్ సర్కారే ఉంది, వాళ్ళని మాత్రం నీకు కొంత భాగం అనేటటువంటిది ఇవ్వడంలో అట్లా 550 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 550 సంవత్సరాలు ప్రభుత్వం లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం లోపల విలీనమైనవి, కానీ 2 సంవత్సరాలు విలీనం. అదే మన దురదృష్టం ఏంటంటే ఒకటి హైదరాబాద్ నవాబు హరిత ప్లాజా దగ్గర కాసేపు ఆగిన అమిత్ షా కాన్వాయ్కి ఓ కారు అడ్డంగా వచ్చింది. దీంతో అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయింది. అయినా కారును డ్రైవర్ పక్కకి తీయకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలను పగలగొట్టారు. తెలంగాణ భారతదేశ ప్రభుత్వంలో కలిసిపోయి కులాలకు మతాలకు అతీతంగా అందరూ సమైక్యంగా బతకాలన్నటువంటి తరుణంలో సీఎం కేసీఆర్ ఈ రోజున సమైక్య దినంగా జరపడం గొప్ప విశేషమని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ సమైక్య దినంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమని వేముల వీరేశం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ హైదరాబాదు సంస్థానం భారతదేశ ప్రభుత్వంలో విలీనమైనటువంటి సందర్భంలో ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వంతో కలిసిపోయి కులాలకు మతాలకు అతీతంగా అందరూ సమైక్యంగా బతుకుతున్నటువంటి సమిష్టిగా బతుకుతున్నటువంటి తరుణాన్ని ఉద్దేశించి తెలంగాణ సమైక్య దినంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో జరపడం అనేటువంటిది గొప్ప విశేషం. కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇటీవల కాలంలో కొన్ని మత విద్వేషాలు, కొన్ని రకాల దుర్మార్గమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు చరిత్రనే తూర్చివేయాలి, చరిత్రనే లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల యొక్క సమైక్యతను కోరుకుంటూ ప్రజల యొక్క సమైక్యత కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంగా సెప్టెంబర్ 17ను భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మొన్నటి వరకు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ దేశం వజ్రోత్సవాల్లో భాగంగానే సెప్టెంబర్ 17 రావడం అనేటువంటిది, దీన్ని కూడా సెప్టెంబర్ 17ను తెలంగాణ సమైక్య దినంగా జరుపుకోవడం అనేటువంటి గొప్ప విశేషంగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. రామగుండం నియోజకవర్గం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి. ప్రత్యేక తెలంగాణ కోసం ముందుండి పోరాడిన సింగరేణి కార్మికులు సమ్మెకు మద్దతు తెలపాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం 9 రోజులు చేస్తున్న సమ్మెలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల జీతాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, లేకుంటే కోల్ ఇండియాతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం హై పవర్ కమిటీ వేతనాలపై చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంటే దాదాపు 8 నెలల నుంచి కూడా న్యాయంగా ధర్మంగా సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ నోటీసు అన్ని జాతీయ కార్మిక సంఘాల తరఫున, ప్రాంతీయ కార్మిక సంఘాల తరఫున కూడా నోటీస్ ఇచ్చి శాంతియుతంగా చర్చలు జరిపి ఆ చర్చల సారాంశంతో మనం పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. దానికి సంబంధించిన జేఏసీ కూడా ఏర్పాటు చేసినాం. ఏ ఒక్క కార్మిక సంఘం కూడా దీనికి వ్యతిరేకం కాదు, ఇది స్పష్టం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గాని సింగరేణి యాజమాన్యం గాని దాన్ని పరిష్కారం చేయకుండా చర్చల పేరుతోటి సానుకూలమైన వాతావరణం ఉన్నది అని చెప్పేసి చర్చలను కూడా విఫలం చేయడానికి అనేక సందర్భాలలో మనకు చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మనం సింగరేణి యాజమాన్యానికి ఒకటే చెప్తా ఉన్నాం. 3 అంశాలు 18 డిమాండ్ల మీద మనం పరిష్కారం చేసుకోవడానికి 18 డిమాండ్లు పెట్టిన డిమాండ్ నోటీసులో ఆ డిమాండ్ నోటీసుకు సంబంధించింది మనకు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారము ప్రతి నెల 3వ తారీఖు నాడు జీతం ఇవ్వాలని ఇటువంటి అన్ని చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఒప్పుకున్నారు. దాని పెద్ద సమస్య కాదు. మనం 3 ప్రధానమైన అంశాలు ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి మన 3 డిమాండ్లను ముందు పెట్టి దాన్ని పరిష్కారం చేయాలని రీజనల్ లేబర్ కమిషన్ దగ్గర చర్చలు జరిపితే యాజమాన్యం వచ్చినట్టే వస్తుంది. డైరెక్టర్ కు రిమోట్ కంట్రోల్, చైర్మన్ కు రిమోట్ కంట్రోల్, శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కలిస్తే గెలుస్తాం, విడిపోతాయి చెడిపోతాం అనేటువంటి ఆలోచన విధానంతో అందరం కలిసి ఒకే తాటిపై పోరాడదాం హక్కుల కోసం అని చెప్పి ఈ రోజు నినదించి ముందుకు రావడం నిజంగా కూడా సంతోషంగా భావిస్తూ నేను గర్వపడతా ఉన్నాను. ఈ ఐక్యత ఖచ్చితంగా కొనసాగించాలి, మన హక్కులు సాధించుకునేంత వరకు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మీరు చూసిండ్రు, మొన్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమం చేస్తే ఖచ్చితంగా నిలబడ్డాం, కొట్లాడినాం వాళ్ళతోటట్టుగా, ఎండనక వాననక వాళ్ళతోటట్టుగా రోడ్ల మీద కూర్చున్నాం. ఇవాళ ఎన్టీపీసీ మెడల్ వంచి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదే పద్ధతిలో ఖచ్చితంగా ఎన్టీపీసీ మెడల్ వంచి సింగరేణి యాజమాన్యం మెడల్ వంచి ఖచ్చితంగా మీ అందరి హక్కుల కోసం అదే పోరాట స్ఫూర్తితోని ముందుకు నడుస్తాయి ప్రాంత ఆడబిడ్డగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో 22 ప్రకారం మరి ఖచ్చితంగా మీ అందరికి కూడా మరి దాన్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ తోని మీరు ఇవాళ కూర్చున్నారో, సమాన పనికి సమాన వేతనం అనేటువంటి ఆలోచనతోటి మనం కొట్లాడుతూ ఉన్నామో, ఖచ్చితంగా వాటిని అమలు చేసేటువంటి దిశగా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ 10 రోజులుగా మీరు చేస్తున్నటువంటి సమ్మెను, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని గౌరవ ఎమ్మెల్సీ మరి కవితక్క గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి రేపు ఎల్లుండి వాళ్ళు 2 రోజులలో వచ్చి తప్పకుండా వెంకటేష్ నేత గారు ప్రత్యక్షంగా వచ్చి మీ అందరితో కూడా మాట్లాడి ఇక్కడ జరుగుతున్నటువంటి మీ ఇబ్బందిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముదోల్లోని బైంసా పట్టణంలోని దారాబ్ది కార్యాలయంలో బీజేపీ నాయకుడు బోస్లే మోహన్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ
తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ప్రధాని మోడీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చేశామన్నారు. అలాగే లోక కళ్యాణం కోసం పరితపించే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి శతాయుష్టుతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మహామృత్యుంజయ హోమం నిర్వహించామని తెలిపారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 15ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వజ్రోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాజరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని గుర్తు చేశారు. అంతకుముందు ఆయన తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ షారిక్, ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న నిజాం రాష్ట్రము భారతదేశానికి స్వతంత్రము 1947 15 ఆగస్టు నాడు స్వతంత్రం మనకు వచ్చిన సందర్భంగా అప్పుడు రాచరిక పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఆ విధంగా కొనసాగి సంవత్సరము తర్వాత అంటే 1948లో సెప్టెంబర్ 17వ తేదీన రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి తెలంగాణ హైదరాబాద్ సంస్థానం రావడం జరిగింది. నైజాం ప్రభు ప్రజా పరిపాలనకు ఒప్పుకొని రాచరికాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రజాస్వామ్యంలోకి మనం అడుగుపెట్టి ఇవాళకి 74 పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఇది జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మరి ఈ సందర్భం మనం మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి మాకు కూడా ప్రతి ఒక్కరికి చరిత్ర తెలవడం జరిగింది. అంత మొదలు ఏంటంటే ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. 75 సంవత్సరాల కింద ఎవరికి ఏం జరిగింది, ఏ విధంగా మనం హైదరాబాద్ సంస్థానం పోయి ప్రజాస్వామ్యంలోకి వచ్చినామో ఇదంతా కూడా మనకు పేపర్ల ద్వారా చరిత్ర ద్వారా మనకు తెలుసు. కాబట్టి మనందరం కూడా 75 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భం మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య, సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం కాదు, విలీన దినం. సెమినార్లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. మహిళలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి, డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పాటిల్. ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు పరీక్ష, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన డైరెక్టర్లు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ తిరంగా ర్యాలీ, ప్రధాన వక్తగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.